సినిమా ఇండస్ట్రీ ఓ రంగుల ప్రపంచం. హీరోయిన్లు గ్లామర్ మెయింటైన్ చేసినన్ని రోజులు, హీరోలకు హిట్ సినిమాలు దక్కినన్ని రోజులు బాగానే ఉంటుంది. ఎప్పుడైతే వీటిలో మార్పులొస్తాయో నటీనటుల జీవితాలు అప్పుడప్పుడు తలక్రిందులవుతుంటాయి. అలాంటి ఓ నటినే ఈమె. ఈ వీడియోలో సాంప్రదాయబద్ధంగా చీరలో పూలు పెట్టుకుని కనిపిస్తున్న అమ్మాయి సిల్క్ స్మిత. అవును, మీరు ఊహించింది కరెక్టే. పశ్చిమ గోదావరి జిల్లాలో పుట్టి పెరిగిన వడ్లపాటి విజయలక్ష్మి టీనేజ్లో ఉండగానే హీరోయిన్ అయిపోదామని ఇంట్లో కూడా చెప్పకుండా మద్రాసు పారిపోయింది. పేరు మార్చుకుని సిల్క్ స్మితగా మారిపోయింది. గ్రూప్ డాన్సర్లలో ఒకరుగా మొదలై స్టార్ హీరోలతో కలిసి ఐటెం డాన్సర్గా పేరు తెచ్చుకుంది. 80-90లలో తెలుగుతో పాటు దక్షిణాది భాషల్లో ఐటెం సాంగ్స్ అంటే దర్శక నిర్మాతలకు ముందుగా గుర్తొచ్చేది ఈమెనే. అంతలా సౌత్ ఇండస్ట్రీని ఊపిన సిల్క్ స్మిత ఆ తర్వాత వచ్చిన ఫేము, డబ్బుని మేనేజ్ చేసుకోలేక కొందరు హీరోల మాయలో పడి సర్వస్వం కోల్పోయింది. ఒత్తిడి తట్టుకోలేక కేవలం 36 ఏళ్లకే ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. అప్పట్లో సినిమాలు చేసినప్పటికీ ఈమెను ఇప్పటి జనరేషన్ కూడా గుర్తించుకుంటోంది. ఇలాంటి సిల్క్ స్మిత రేర్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో చీరతో అందానికి ఆధార్లో ఉన్న సిల్క్ని చూసి తొలుత గుర్తుపట్టలేకపోయారు. తర్వాత అసలు విషయం తెలిసి ఓర్ని ఈమె సిల్క్ స్మితనా అని అనుకుంటున్నారు. ఇదిలా ఉండగానే ఈమె జీవితాన్ని ఆధారంగా కొన్నేళ్ల క్రితం హిందీలో ద దర్టీ పిక్చర్ అనే మూవీ వచ్చింది. ఇది చూస్తే సిల్క్ స్మిత జీవితం ఎలా ఉంటుందో తెలిసే ఛాన్స్ ఉంది.